హమ్మయ్య! లేషుడుతోనే ఇయాల వానతోనే లేషినం. పొద్దుగాలనే పటపట షినుకులు పడితే దబ్బ దబ్బ బంగ్లా మీదకెళ్ళి సాపెత్తుకొని ఇంట్లో కూరుకొచ్చిన. నిన్న మొన్నటి దాకా బగబగ మండిపోయిన సూరన్నకు యాష్టకొచ్చినట్టుంది. జర రెస్ట్ తీసుకొని వానదేవుణ్ణి దోలిండు. ఇక ఆ వానదేవుడు ఉండి ఉండి ఒక్కపరే అట్కాయించి పోయేసరికి కొందరు మురిస్తే ఇంకొందరు ఏడుస్తారు. అబ్బబ్బా మూలకున్న క్షత్రికి వాన కొట్లకు మళ్ళా పని చెప్పవలసి వచ్చిందిగా ఇయ్యాల. అరే నిన్న మొన్నటి దాకా 10 కొట్టంగానే లేచిపోయిన సూర్యుడు వానదేవునికి పని చెప్పినట్టున్నాడు. అన్ని జాగాలలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతోని వానలు పడి జర అంతటా చల్లబడ్డది. గుడ్డు కింద పడితే ఆమ్లెట్ అయ్యే వేడున్న రోడ్లన్నీ నీళ్లతో మునిగిపోయినాయి. అప్పటిదాకా మండిపోతున్న వాతావరణం ఒక్కపారే రోల్ రివర్స్ అన్నట్టు అంతా ఉల్టా అయిపోయింది. ఇన్ని దినాలున్న వేడి జర చల్లారిపోయినట్టు అయింది. అమీర్పేట నుంచి మొదలు పెడితే హైటెక్ సిటీ దాకా, ఇటు ఎల్బీ నగర్ నుంచి మేడ్చల్ దాకా, మియాపూర్ నుంచి బాల్నగర్ దాకా ఏడ చూడు ఓ మల్క వాన అట్కాంచి పోయింది. పల్లె పట్నం అని తేడా లేకుండా అంతా సల్లారిపోయింది వాన జయంగా. నిత్తే ట్రాఫిక్ పోగా ఇక ఎండాకాలం నుంచి ఎండలతో ఆగమాగమున్న పట్నం అంతా జర సల్లబడ్డట్టు అయిందని వానకు నిమ్మల ముందని పట్నంలో అంతా ఫోటోలు వీడియోలు తీసి వాట్సాప్ స్టేటస్లు ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెట్టుకొని మురిసిపోయిరు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఇంకొన్ని జాగాలలో ఎండలు కొడుతున్నాయని కోతలు కోసిన పంట, బండ మీద ఎండ పోసిన వడ్లన్నీ నేల పాలైనాయి. ఎండబోసిన కవర్లు కప్పిన ఒడ్లు మొత్తం నీళ్ళల్లా కొట్టుకుపోయి రైతన్నలు గోస చూసిర్రు. అప్పటిదాకా రాని వాన ఇప్పుడే రావాలనా అనుకుంటా మస్తు బాధపడ్డరు. ఏం చేస్తారు మరి, ఈ చెడుపు వానలు చేయంగా చేతికొచ్చిన పంట గట్ల నేలపాలాయే కదా. ఈ వాన ఇప్పుడు అప్పుడే ఒడిచిపోయేది కాదట. ఇంకో 2 దినాలు ఇవి ఇట్లనే ఉన్నాయని వాతావరణ శాఖలు చెప్తుర్రు. కొన్ని జాగలలో ఉరుములు మెరుపులతోని పెద్ద వానలు పడతాయట. ఇంకొన్ని జాగలలో అట్లట్లా మీద వానలు పడతాయట. జర చూసి మెదులుకోమని చెప్తుర్రు. బంగ్లా మీద ఒడియాలు అప్పడాలు పెట్టుకుందామనే పనేదన్ని ఉంటే ఓ 2 రోజులు అయినాక నూకలు ఉడకబెట్టుకోర్రి ఏమంటున్నాం. ఏదైతే ఏంటి ఒక్క తిరగ కొడుతున్న ఎండలకు అంతటి జర చల్లబడ్డట్టు అయింది. ఒక్కొక్కరికి అండాలు పుడితేనే అబ్బా నోరెళ్ళ పెడతాం. అసొంటిది ఒక్కరు కాదు ఇద్దరు కాదు. ఇక ఆ లెక్క నేను చెప్పుడు కాదు గాని మీరే చూడండి. ఓ తల్లి కడుపుల కవల పిల్లలు పుట్టుడు మస్తుగా చూస్తూనే ఉంటాము. కానీ ఒక్కొక్కరు అదృష్టం బాగుండి ఒక్క కాన్పుల్ని 2 కంటే ఎక్కువ మంది పిల్లలు పుడుతుంటారు. కానీ పాకిస్తాన్ ఉన్న రావల్పిండిలో జీనత్ వాహిద్ అనే ఆమెకు ఒక్క కాన్పుల్ని 6 పిల్లలు పుట్టిర్రు. అలా 4 మగ పిల్లలు 2 ఆడపిల్లలు. 2 పుడితేనే పిల్లలు తక్కువ బరువు ఉంటారు, పానాలు గట్టిగా ఉండే అని అంటుంటారు. కానీ అట్లేం లేదు. ఇడ తల్లి పిల్లలు అందరు మంచిగా ఆరోగ్యంగానే ఉన్నారు. ఇక అట్లనే వజన్ కూడా అందరు పిల్లలు ఉన్నట్టే ఉన్నారట. కానీ ఆయనతో ఒక్క పారే కుయ్యం అని 6 గిట్ల రాగం ఎత్తుకుంటే ఆ రాగం ఊకబెట్టనీకే అమ్మమ్మలు నాయనమ్మలు తాతలు పిన్నిళ్ళు బాబాయిలు సాలకు ఆడకట్టోలు కూడా వచ్చి ఎప్పటికా తల్లి తానే కూర్చొని ఊకబెట్టాలి కావచ్చు. ఇక